నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. ఏపీలో పలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ హవా కనిపించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, చైర్మన్ల ఎన్నికల్లో అధికారిక టీడీపీ సత్తా చాటింది. నెల్లూరు కార్పొరేషన్తో పాటు ఏలూరులో 2 డిప్యూటీ మేయర్ స్థానాలకు టీడీపీ గెలుచుకుంది. అలాగే హిందూపురం మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ డిఈ రమేష్ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ కు మద్దతుగా టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పారు. ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తహసీన్ విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్ టీడీపీ వశమైంది. డిప్యూటీ మేయర్లుగా ఉమా మహేశ్వరరావు, దుర్గా భవానీ ఎన్నికయ్యారు. అటు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. తిరుపతి ఎన్నిక వ్యవహారంలో పెద్ద గొడవే జరిగింది. తమ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు కిడ్నాప్లకు గురయ్యారని వైసీపీ ఆరోపించింది. కొరం లేని పరిస్థితుల్లో ఎన్నికను వాయిదా వేశారు. నెల్లూరులో పూర్తిగా టీడీపీ హవా కొనసాగింది. అక్కడి టీడీపీ కార్పొరేటర్లు 41 మంది కాగా వైసీపీ బలం 12కు పడిపోయింది. ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ల బలం 33కు పెరిగింది. 3 నుంచి 33 మందికి బలం పెరిగింది. అక్కడ వాస్తవానికి 47 మంది వైసీపీ నుంచి కార్పొరేటర్లు గెలిచారు. వారిలో చాలా మంది టీడీపీలోకి జంప్ అయ్యారు. దాంతో టీడీపీ బలం 3 నుంచి 33కు పెరిగింది. అలా టీడీపీకి మున్సిపల్ కార్పొరేషన్ దక్కినట్లు తెలుస్తోంది.